కాషాయ ధ్వజాల రెపరెపలు, జై శ్రీరామ్ నినాదాల హోరు, వేద మంత్రాల కోశతో కొరడ మామిడాడ పురవీధులు పులకించిపోయాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతాబ్ది ఉత్సవాల శుభతరుణంలో సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం అఖండ విజయవంతమైంది. నిర్వహణ సమితి అధ్యక్షులు మల్లెడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్దాడ, కండ్రేడు, పుట్టకొండ, రాజుపాలెం తదితర గ్రామాల హిందూ బంధువులు వేలాదిగా తరలివచ్చారు. సూర్యనారాయణ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ఆద్యంతం భక్తి పారవస్యాన్ని నింపింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన పరమ పూజ్యశ్రీ బైలూరి యోగేష్ ప్రభుజీ, ముఖ్య వక్త రాజేంద్రజీ ప్రసంగాలు హిందూ జాతిని మేల్కొల్పాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం అజ్ఞాన చీకటిని తొలగిస్తుంది. దీపం వల్ల అన్ని పనులు సాధ్యమవుతాయి. అంతటి మహిమాన్వితమైనటువంటి సంధ్యా దీపానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాననేటటువంటి అర్థంలో నేడు ఈ అతిరథ మహారథులందరూ కూడా ఈ సభా వేదిక మీద ఆ దీపకాంతులను వెదజల్లుతున్నారు. తదుపరి ఆ యొక్క కార్యక్రమం అనంతరం కూడా ఒకసారి ఎలా నిల్చోండి సార్. ఈనాడు సాధారణంగా సత్కారాన్ని అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం जय श्रीमन्नारायण। मातृदेवो भव, पितृदेवो भव, अस्मत् गुरुभ्यो नमः। श्री 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 त्रिदंडी చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామివారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. భారతదేశంలో పుట్టామంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇక్కడ పుడతామండి. కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలి. మనిషి జీవితంలో ఒక గురి ఉండాలి. ఆ గురి చేరడానికి ఒక గురువు కావాలన్నమాట. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. 1835లో క్లైవ్ లార్డ్ మెకాలే భారతదేశానికి వస్తాడండి. భారతదేశం అంతా పర్యటన చేసిన తర్వాత వాళ్ళ నాన్నకు ఉత్తరం రాస్తాడు. నాన్నగారు, భారతదేశం అంతా పర్యటన చేశాను, ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగిల్ బెగ్గర్. ఈ దేశంలో ఒక అడుక్కునేవాడు లేడండి. అలాంటి దేశం అన్నమాట. చాలా మంది అడుక్కుంటున్నారండి. ఈరోజు కొందరు గుడి బయట అడుక్కుంటున్నారు, కొందరు గుడి లోపల అడుక్కుంటున్నారు, అందరూ రూపీస్ కావాలని అడుగుతున్నారు. భారతదేశం పీస్ కావాలని, శాంతి కోరుకునే వాళ్ళం మనం ఎప్పుడు ఏ దేశం మీద దాడి చేయలేదు. కానీ మన ధర్మం పైన ఈ రోజు ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికి అందరం స్పందించాల్సిన అవసరం ఉంది. ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం అండి, ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా రోడ్డు చీపిరితో ఊడుస్తూ ఉంటామండి. దాంట్లో నుంచి ఒక పుల్ల బయటికి వెళ్ళిపోతే అది చెత్త కుండీలో వెళ్ళిపోతుందండి. కాబట్టి అలా కాకుండా మనం అందరం సంఘటితమై సత్య సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం పోరాడాల్సిన అవసరం చాలా ఉంది. చాలా మంది బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశం నుంచి మన వజ్రాలు, వైడూర్యాలు, పుస్తకాలన్నీ దోచుకొని వెళ్తుంటారండి. పడవ సముద్రం మధ్యలో వెళ్ళిపోతుంది. సైలర్ అనౌన్స్ చేస్తాడండి, పడవల భారం పెరిగిపోయింది, దీంట్లో పనికిరాంది ఉందండి, పడేయండి అని. కాబట్టి అందులో ఉన్న 100 మంది చూస్తూ ఉంటారన్నమాట. ఏం పడేద్దాం, అటు వజ్రాలు, వైడూర్యాలు, మన ఉపనిషత్తులు, వేదాలు, పుస్తకాలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఈ పుస్తకాలు పనికిరాంది కదా, పడేద్దామని వెళ్తారు. అప్పుడు మీలాంటి వాళ్ళు 100 మంది కుర్రవాళ్ళు అక్కడ దాంట్లో ఉంటారు. స్వామి, మీకు పడవల భారం పెరిగింది కాబట్టి, ఆ భారం తగ్గాలి కాబట్టి ఆ పుస్తకాలు పాడేయొద్దండి, ఇది తీసుకెళ్లి మీరు చదివి బాగుపడాలి, మేమే దూసి